ఏదైతే విశాఖపట్నంలో రైల్వే జోన్ వచ్చింది, ఫార్మా సిటీ వచ్చింది, ఫార్మా కంపెనీలు వస్తున్నాయి. ఇవన్నీ కానీ వస్తే విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తవుతుంది, మెట్రో కూడా వస్తుంది, ఆ ప్రాంత అభివృద్ధి అవుతుంది. ఇక రాయలసీమలో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, రాయలసీమ నేను ఒకటే హామీ ఇస్తున్నా, రేపు కూడా మీటింగ్లో నేను చెప్తాను ఏమేం చేయబోతారని. ఈ రాయలసీమని రాష్ట్రానికి అగ్రపీఠాన్న పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. మొన్ననే ఈ ప్రభుత్వం వస్తానే కొప్పర్తి, పూర్వకల్ 2 ఇండస్ట్రీలకి కేంద్రం గ్రాంట్ ఇచ్చారు, టెండర్లు పిలిచాం. ఇంకో పక్క మీరు చూస్తే హంద్రి నీవా పూర్తి చేసి రిజర్వాయర్ కట్టి కియా మోటార్ తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది, తెలుగుదేశం ప్రభుత్వానిది. ఇప్పుడు నేను ఆలోచించేది రాయలసీమలో పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాలి. నిన్నే చూశారు, నేను కేంద్రం దగ్గరికి వెళ్ళి ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, విమానాలు తయారు చేసేటివి ఉన్నాయి, డిఫెన్స్ విమానాలు కావాలి, సివిల్ ప్రయాణం చేయాలంటే విమానాలు కావాలి. అలాంటి విమానాలు తయారు చేసే ప్రదేశానికి అనువైనది అనంతపూర్ జిల్లా లేపాక్షి ప్రాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ మాట అడిగాను. ఆ మాట అడిగితే కర్ణాటకలో ఉండేవాళ్ళు కొంతమంది అంటున్నారు బెంగళూరులో ఉండే హెచ్ఏఎల్ నేను ఏదో షిఫ్ట్ చేయాలని కోరానని. నేను ఎప్పుడూ అలాంటి పనులు చెయ్యను, నా చరిత్రలో అది లేదు. అభివృద్ధికి మారు పేరు తెలుగుదేశం పార్టీ తప్ప వేరే రాష్ట్రాల్లో ఉండే ప్రాజెక్టులు తేవాలను, చెడ్డ పేరు తెచ్చుకోవాలను తెలుగుదేశం పార్టీకి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.